చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన వైద్యుడు బాలాజీ జగన్నాథన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తన తల్లికి సరైన వైద్యం చేయలేదంటూ 26 ఏళ్ల విఘ్నేష్ ప్రముఖ ఆంకాలజిస్ట్ అయిన బాలాజీ జగన్నాథన్పై కత్తితో 7 సార్లు దాడి చేశాడు. కేసీఎస్ఎస్హెచ్కు ఆసుపత్రి ఓపీ గదిని లోపల నుంచి మూసేసి కత్తితో మెడ, చెవి, ఛాతీ, నుదురు, తల, కడుపు భాగాల్లో పొడిచాడు. ఈ క్రమంలో వైద్యుడికి తీవ్ర రక్తస్రావమైంది. గుండె సమస్యలకు జగన్నాథన్ ఔషధాలు వాడుతుండడం వల్ల రక్తస్రావం తీవ్రమైంది. వెంటనే సర్జన్లు శస్త్రచికిత్సలు పూర్తి చేయడంతో వైద్యుడి ప్రాణాలు దక్కాయి. ఆసుపత్రి సిబ్బంది విఘ్నేష్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. క్యాన్సర్తో పోరాడుతున్న నిందితుడి తల్లికి ప్రభుత్వ ఆసుపత్రిలో 6 సార్లు కీమోథెరపీ చేయించారు. చివరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్లు తేలింది. ఈ క్రమంలో వైద్యుడిపై విఘ్నేష్ కోపం పెంచుకున్నాడు. దాడిపై ఆగ్రహంతో వైద్యులు, నర్సులు సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్ వైద్యుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కత్తిపోట్లకు గురైన వైద్యుడికి తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్ చేసి పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.